'అదర్స్' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో తమిళ్ నుండి తెలుగులోకి డబ్ అయ్యి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఒకటి 2 క్యారెక్టర్స్‌కి బాలేదు. మిగతా డబ్బింగ్ బావుంది. ఇక మూవీ చూసాక నాకైతే ఎలా ఉందో చెప్పే ముందు 200,000 సబ్‌స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నామండి. కొంచెం కొత్తగా చూస్తున్నవారు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే చాలు. 200,000 ఈ మంత్‌లోనే రీచ్ అయిపోవచ్చు మనం. ఇంకా 'రాజా సాబ్' న్యూ సీన్ యాడ్ చేశారంట. అది కూడా చూసి చెప్తా సినిమాని. సో, కొంచెం కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా అప్డేట్స్ వెంటనే వస్తుంటాయి. ఇక ఈ 'అదర్స్' మూవీని చూసిన తర్వాత నాకైతే ఒక్కసారి చూడొచ్చనిపించింది ఈ మెడికల్ థ్రిల్లర్‌ని. సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ చాలా ఫెమిలియర్ అండ్ అండర్ డెవలప్డ్‌గా ఉంది. మెయిన్‌గా ఫ్లాష్ బ్యాక్. ఇక మిగతా సినిమా అంతా కూడా సరిగ్గా పడిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా ఫాస్ట్‌గా జరిగిన ఇన్వెస్టిగేషన్‌తో వెళ్ళిపోయింది. అలాగా టైమ్ పాస్ అయిపోయింది. ఎందుకు జరుగుతుంది అనే దానికంటే ఏం జరుగుతుంది అనేది బాగా హ్యాండిల్ చేశారు. ఒక్కొక్క క్లూని పట్టుకొని. అలాగే 'అదర్స్' అనే టైటిల్ ఎందుకు పెట్టారో లాస్ట్‌లో మీనింగ్ చెప్తారు. అక్కడ టైటిల్ వేయడం బావుంది. ప్రీ క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్‌లో. మెయిన్‌గా నాలెడ్జ్ పరంగాను కృత్రిమ సంతానం పేరుతో ఐవీఎఫ్ స్కాము, ఆర్ఫనేజెస్, మెడికల్ మాఫియా ఇలా ఈ విషయాల్లో జాగ్రత్త పడాలనేలా చాలా విషయాలు సినిమాలో డీల్ చేశారు. సో, చూడొచ్చు మూవీని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఇబ్బంది పడని విధంగా తీశారు. సో, చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా ఓపెనింగ్ సీన్‌లోనే ఒక వ్యాన్ యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు అమ్మాయిలు ఇంకా అక్కడికొచ్చిన ఒక దొంగ చనిపోతారు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ మాత్రం మిస్ అవుతారు. అసలు ఎలా యాక్సిడెంట్ అయింది? లోపల ఆ అమ్మాయిలకేమైంది? ఆ దొంగ ఎవరు? దీని వెనుక దాగున్న అసలు కథ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హీరో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఫస్ట్ ఫిల్మ్ అంటే ఇది. లుక్స్ అండ్ పెర్ఫార్మన్స్ 2 బావున్నాయి. ఇక 96 గేమ్ గౌరీ కే కిషన్ గారు కూడా హీరో ఫియాన్సీ‌గా చేశారు. విలన్ మరీ భయపెట్టలేదు గానీ, అతను కూడా చాలా చేశారు పెర్ఫార్మన్స్ విషయంలో. స్ట్రెయిట్‌గా స్టోరీలోకే వెళ్ళిపోతారు మూవీ స్టార్టింగ్ నుండే. ఇన్వెస్టిగేషన్ బావుంది. మనం కూడా ఫాలో అయ్యేలా ఉంది ఫ్లోతో పాటు. ఇంకా కొన్ని సీన్స్ విలన్‌తో వచ్చేవి, ఇంకా హీరోయిన్‌ని కాపాడే సీన్ ఇలాంటివి చాలా బావున్నాయి. అండ్ సినిమాలో మరొక బెస్ట్ థింగ్ జిబ్రాన్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సీన్‌కి తగ్గట్టుగా భలే ఉంది వేరియేషను. ఇంకా సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. ఇన్వెస్టిగేషన్ అలా లీడ్స్ దొరుకుతూ ఉండడం వల్ల సాగిపోతూ ఉంటుంది. బోర్ కొట్టకుండా. కానీ అబ్బా! ఈ సీన్ భలే ఉందిరా అనేంత థ్రిల్లింగ్ సీన్స్ అయితే పెద్దగా ఉండవండి. 1, 2 అంతే. ఇంక నరేషన్ కాస్త కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది మధ్యలో. మెయిన్‌గా విలన్ ఫ్లాష్ బ్యాక్‌లోని ఎమోషన్స్ అయితే ఈ రోజుల్లో కూడా చదువుకోని వాళ్ళు ఇలా ఎలా బిహేవ్ చేస్తారనేలా అసలక్కడ జరిగిందేంటి? ఎందుకు పోలీసులు తప్పెవరిదో తెలుసుకోకుండా అలా తీసుకెళ్తున్నారని కొంచెం అనుకూలంగా ఫోర్స్డ్ ఎమోషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా లారెన్స్ గారు తీసిన ఒక సినిమాలోని ఫ్లాష్ బ్యాక్‌లో వెళ్ళింది. ఆ పేరు నేను చెప్పను మూవీ నేమ్. మళ్ళీ స్పాయిలర్ అవుద్ది. అది సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పాలి. ఎఫెక్టివ్‌గా లేకపోగా అనుకూలంగా ఉంటుంది. ఇక సినిమాలో చాలా విషయాలు డీల్ చేసినప్పటికీ, కొత్తగా మొదలైనప్పటికి సినిమా లాస్ట్‌కి వెళ్తున్న కొద్దీ ఒక రెగ్యులర్ సైకో కిల్లర్ ఫార్మాట్‌లోకి మారిపోతూ ఉంటుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, లాస్ట్‌లో ఎన్నో సినిమాల్లో చూసిన థ్రిల్లర్ టెంప్లేట్ లానే మారినా సరే, సినిమాలో ఇన్వెస్టిగేషన్ చాలా బావుంది. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ ఒక లవ్ సాంగ్ అది పక్కన పెడితే, అలా పరిగెడుతూనే ఉంటుంది. ఇంకా అవేర్‌నెస్ లాంటి చాలా మంచి విషయాలను డీల్ చేశారు. అందుకోసం ఒకసారి చూసేయొచ్చు. ఇట్స్ ఎ వాచబుల్ క్రైమ్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 2.75 నుండి 3 మధ్యలో ఇవ్వచ్చు బై 5కి. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.